ఈ విషయంలో ఇంకొకటి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ బీజేపీ అధ్యక్షుడిగా చేయించింది ఆయనే రాష్ట్ర రవాణా కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా ఆయన అధ్యక్షుడు కాలేదు ఎప్పుడో 2009లో అయ్యిండు 2009 ఎన్నికలప్పుడు కిషన్ రెడ్డి గారే ఉన్నాడు 2009 నుంచి వరుసగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నాడు అప్పుడు కేసీఆర్కు బీజేపీకి సంబంధమే లేదు అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి 2004లో కేసీఆర్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ బీజేపీ అధ్యక్షుడిగా చేయించింది కేసీఆరే అసలు కేసీఆర్ను దేకేటోళ్ళు ఎవరు బీజేపీలా 2009లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని పంజాబ్లోకి వెళ్ళి అద్వానీ గారిని ప్రసన్నం చేసుకునేందుకు వెళ్ళినటువంటి కేసీఆర్ తర్వాత బీజేపీకి కేసీఆర్కి ఎన్నడూ కలిసి పోటీ చేయలేదు ఎన్నడూ కలిసి పనిచేయలేదు జేఏసీలో కలిసి ఉన్నది జేఏసీలో అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి అసలు కిషన్ రెడ్డికి కేసీఆర్కి ఏం సంబంధం కేసీఆర్ చెప్తే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేస్తారట ఇది ఎక్కడైనా విచిత్రం కాదా ఏదో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చేసేటువంటి ప్రచారము ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేరే పోటీ చేసింది టీఆర్ఎస్ వేరే పోటీ చేసింది కాంగ్రెస్ వేరే పోటీ చేసింది అప్పుడే పోటీ చేసింది కదా మళ్ళీ కొత్తగా చేయాల్సింది ఉంది కిషన్ రెడ్డి ఏమైనా చిన్నపిల్లగాడా కొత్తగా వచ్చిండా పార్టీలో ఫస్ట్ టైం ఆయన ఏమైనా అధ్యక్షుడైండా 6 ఏళ్ల పాటు అధ్యక్షుడు ఉండి నాకొద్దు నాయన నాకొద్దు బొర్రో అధ్యక్ష పదవి అంటే పార్టీని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది పార్టీ అవసరం ఉంది కాబట్టి కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేసిరు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు కిషన్ రెడ్డి కేసీఆర్ ఎప్పుడు ఒకటయ్యారు ఆయన ఎప్పుడు బినామీ అయ్యిండు ఇదే కిషన్ రెడ్డిని కదా కేసీఆర్ కేంద్ర మంత్రి అన్నది మొట్టమొదటి అన్నది కిషన్ రెడ్డిని అన్నాడు మందిని ఎవ్వరు అనలేదు ఇదే వ్యక్తి దోస్తానకు నిదర్శనము అన్ని పార్టీల నేతలపై బీజేపీ వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీ నేతలపై ఈడీ దాడులు జరిగాయని ఈడీ దాడులు మొట్టమొదటి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఈడీ దాడులు జరిగినాయా యూపీఏ హయాంలో సిబిఐని ఎంత నిర్లక్ష్యంగా ఎంత నిర్లజ్జగా వాడారనేటువంటిది ప్రపంచానికి అంతా తెలుసు కదా గోద్రా అల్లర్ల సమయంలో నరేంద్ర మోడీని అమిత్ షాను ఎంత దారుణంగా హింసించారనేటువంటి విషయం తెలియదా ఈ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్యన పొత్తు ఉందంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారని శ్రీధర్ బాబు అన్నారు మొత్తానికైతే మళ్ళీ కూడా తెలంగాణలో ఎక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుందో అనేటువంటి దాన్ని చూసుకొని ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేటువంటి నినాదాన్ని మళ్ళా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నది దీంట్లో సక్సెస్ అయితే భారతీయ జనతా పార్టీ గుండుసున్న అవుతుంది ఇప్పటికైనా బీజేపీ నాయకులు స్పందించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు స్పందిస్తే మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు రాసేటోళ్ళు ఎవరు లేనటువంటిది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నది